మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నిరంతరం చదువుతూ ఉన్నారా? అలనాడు మోషే దివారాత్రులు దేవునితో ఉన్నాడు కదా. మనము దేవుని సన్నిధిలో ఉండాలంటే, దేవునికి పరిచారకులుగా ఉండాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనము అనుదినము తప్పక పరిశుద్ధ బైబిల్ చదువుకొని ప్రార్థించి వారి ఉండాలి. బైబిల్ ఈ రీతిగా చెప్తుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించారు. ఈ ప్రకాశము ఎవరెవరు కలిగి ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖము ప్రకాశించింది అని వ్రాయబడి ఉంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. రూపాంతర కొండ మీద పేతురు, యోహోను, యాకోబులు అది చూశారు. ఆయన ప్రక్కన మోషే, ఏలియా వారికి కనపడుతున్నారు. ఎందుకు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది అంటే, ఆయన దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు, దేవుని కలిగి ఉన్నాడు, పరిశుద్ధ దేవుడు. అటువలే మనం కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, విశ్వాసంలో స్థిరపడినట్లయితే, దేవుని పరిచర్యలో ఉంటే మనం కూడా ప్రకాశిస్తాం. దేవుని వద్ద గుప్తమై ఉన్నాయి కాబట్టి అట్టి వాటిని కోరుకొని గ్రహించి ఆశీర్వదించబడినవుగాక. ఆమేన్.